పారిశ్రామిక ప్రగతిని అడ్డుకోవడానికి ఏదో కుట్ర జరుగుతుంది. సీరియస్‌గా దృష్టి సారించాలి. ప్రజా సంఘాల పేరుతో, పోరాట సంఘాల పేరుతో దాన్నేమంటారు పర్యావరణ సంఘాల పేరుతో ప్రారంభించారు. హైడ్రో పవర్ అంటే ఏంటి? నీళ్ల ద్వారా కరెంట్ తీసేది. థర్మల్ పవర్ అంటే కాలుష్యం వస్తుందంటే ఒక అర్థం ఉంది. లేకపోతే గనక సోలార్ దాంట్లో గానీ, లేకపోతే విండ్ పవర్‌లో గానీ, హైడ్రో పవర్‌లో గానీ పొల్యూషన్ ఎందుకు వస్తుంది? కానీ హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయటం అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కార్పొరేట్ సంస్థలతో చేసుకున్నటువంటి హైడ్రో ఒప్పందాలు జివో 51, 13, 2 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుజ్జలి, పెదకోట, చిట్టంవలస, ఎర్రవరం, సీలేరులో మొత్తం 7,400 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అయితే దీనివల్ల 20,000 ఎకరాల అటవీ భూమి ధ్వంసం అయిపోతుందన్న పేరుతో 250 గ్రామాలు మునిగిపోతాయి అంటూ అక్కడ ఉన్న పబ్లిక్ని రెచ్చగొడుతున్నారు. దాంతో 50,000 మంది గిరిజనుల్ని మొబలైజ్ చేద్దామని చెప్పేసి ఉద్యమించడం ప్రారంభించారు. తద్వారా గిరిజనుల ద్వారా ఈ ప్రాజెక్టులను అడ్డుకునే కుట్ర చేస్తున్నారు.